నమస్కారం ప్రేక్షకులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. అమ్మంటే మెరిసే మేఘం, ప్రేమ వర్షించడానికి సిద్ధంగా ఉంటుంది తల్లి. నాన్నంటే నీలాకాశం, ఆకాశం ఎవరికీ తల ఉంచదు. బిడ్డల బాధ్యతలో తల ఉంచని తత్వం తండ్రిది. అందుకే తల్లి తర్వాత తండ్రికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి బిడ్డ ఎదుగుదలకు తండ్రి ఆసరా తప్పక ఉంటుంది. అందుచేతే ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు. నాన్న అంటే దిక్సూచి, నాన్న అంటే మార్గదర్శి, నాన్న అంటే భరోసా, నాన్న అంటే చేయూత, నాన్న అంటే ప్రేమమూర్తి. అలాంటి నాన్నల గురించి వారి తనియలు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. నిహారిక ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు. ఇందుకు కారణం మెగా బ్రాండ్. అయితే మెగా అనగానే గుర్తొచ్చే హీరోలు ఎంతమంది ఉన్నా మెగా డాటర్గా హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సినీ ఇండస్ట్రీనే తల్లిగా భావించే ఎంతోమంది స్టార్ హీరోలు కూతుళ్లను మాత్రం హీరోయిన్గా రానివ్వరు. అయితే ఈ సిద్ధాంతాన్ని బ్రేక్ చేసింది మెగా ఫ్యామిలీ. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు మాత్రం హీరోలకు లేని భేషజాలు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి ఎందుకు అని నిహారికను హీరోయిన్ని చేశారు. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని నిహారిక మాటల్లోనే ఇప్పుడు చూద్దాం. Hi Andy, first of all, అందరు ఫాదర్స్కి a very happy Father's Day. నాకు మా నాన్న నాట్ ఓన్లీ అ ఫాదర్, ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా. ఏదైనా ఆ రోజు నాకు ఏదైనా ఫనీ ఇన్సిడెంట్ ఏదైనా అయితే సంథింగ్ స్పెషల్, ఫస్ట్ ఐ వాంట్ టు షేర్ విత్ మై ఫాదర్. సో అదే కాకుండా చిన్నప్పటి నుంచి వాట్ ఎవర్ నేను ఏం అడిగినా చాలా ఒక మదర్ ప్లేస్లో కూడా మా నాన్న ఉన్నారు ఇన్ చాలా సిచ్యువేషన్స్ నా లైఫ్లో అని మాత్రం చెప్పాలి. సో గిఫ్ట్స్ ఇవ్వడంలో కానీ, సర్ప్రైజ్ ఇవ్వడంలో కానీ, మా ఇద్దరి మధ్యన ఉన్న ఫన్ అనేది నాకు చాలా స్పెషల్. నాన్న అంటే ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ డెఫినేషన్ ఉండొచ్చు. వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫాదర్ ఏ రోల్ ప్లే చేస్తారో అన్న దాన్ని బట్టి. బట్ ఫార్ మీ, నాకు నా నాన్న నాకు ఫర్ మీ ఈజ్ ఎవ్రీథింగ్. లైక్ ఒక సాడ్ నేను ఎప్పుడైనా సాడ్గా ఉంటే కానీ ఇమీడియట్గా హ్యాపీ అవ్వడానికి మై డాడ్ నోస్ వాట్ టు డూ అని. సో ఐ థింక్ హీ ఈజ్ మై ఎవ్రీథింగ్, మై బెస్ట్ ఫ్రెండ్, సమ్టైమ్స్ మై మదర్, మై సైడ్ కిక్ అన్నిట్లో. సో యా, దట్స్ ఇట్. మై డాడ్ ఫర్ మీ ఈజ్ ఎవ్రీథింగ్. మా ఫాదర్ లాగే అందరు ఫాదర్స్ వాళ్ళ పిల్లలు ఏమవుదాం అనుకుంటున్నారో వాళ్ళ డ్రీమ్స్ని అర్థం చేసుకొని వాళ్ళకి నచ్చిన లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏ కొడుకుకైనా కూతురుకైనా తొలి హీరో తండ్రే. ఆయన ప్రతి అడుగును ఆరాధనగా చూస్తాం, అనుసరిస్తాం. పెరిగి పెద్దై వెండితెరపై హీరోలుగా రాణిస్తున్న వారికి సైతం వారి తండ్రే వారి జీవితంలో నిజమైన హీరో అనే విషయాన్ని చెప్పకనే చెప్తూ ఉంటారు. న్యాచురల్ స్టార్గా వెలిగిపోతున్న హీరో నాని ప్రస్తుతం జెంటిల్మ్యాన్గా థియేటర్లలో సందడి చేస్తున్నారు. భలే భలే మగాడిబోయ్ అనిపించుకున్న నాని తన తండ్రి గురించి ఏం చెప్తారో ఇప్పుడు చూద్దాం. నాన్న ముందు నాన్న అన్న మాట వినగానే ఫస్ట్ నాకు గుర్తొచ్చే విషయం ఏంటంటే స్టెబిలిటీ. అంటే నేను సినిమాలో యాక్ట్ చేయడం మొదలెట్టిన తర్వాత కానీ, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొన్ని సక్సెస్లు చూశాను, కొన్ని ఫెయిల్యూర్స్ చూశాను. అండ్ మంచి చెడు, కష్టం నష్టం అన్నీ చూసి ఇంకా స్టిల్ ఒక బ్యాలెన్స్ ఉంది, దాన్ని హ్యాండిల్ చేయగలుగుతున్నానంటే దానికి కారణం చిన్నప్పటి నుంచి మా నాన్నని చూసిన విధానం. అంటే ఆయన ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఒక అన్నీ బాగా జరిగినప్పుడు కానీ ఎక్సైట్ అయిపోవడం కానీ, డిప్రెస్ అయిపోవడం కానీ ఏది లేకుండా ఫ్యామిలీ కోసం నిలబడి మా అందరినీ ముందుకు తీసుకొచ్చిన విధానం. సో ఈరోజు నాకు ఈ బ్యాలెన్స్ రావడానికి కారణం నాన్నే అనుకుంటున్నాను. అండ్
మనందరికీ, నాకు మాత్రమే కాదు అందరికీ కూడా లైఫ్లో ఫస్ట్ హీరో ఎవరంటే నాన్న. హీరోలకు కూడా ఫస్ట్ హీరో ఎవరంటే నాన్న. సో నాన్నకి అంటే అమ్మ ఎంత గారాబం చేసినా సరే ఏదైనా కష్టం వచ్చిందంటే నాన్న దగ్గరికి పరిగెడతాం. అందుకని నాకే కాదు అందరికీ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ ఈ సందర్భంగా ఐ వాంట్ టు థ్యాంక్ మై నాన్న. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అండ్ ఐ విల్ ఆల్వేస్ ఏమంటారు, మీరు తెలియకుండా ఈ సినిమాల్లో వాడే ఒక డైలాగ్ లాగా ఉన్నా సరే తెలియకుండా నా వెనకున్న ఒక పవర్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన క్రీడాకారిణి పివి సింధు. ఈ రంగంలో ఇంత స్థాయికి చేరడానికి తన తండ్రి ప్రోత్సాహం, కృషి ఎలాంటిదో, తండ్రితో తనకున్న అనుబంధాన్ని గురించి పివి సింధు మాటల్లోనే చూద్దాం. వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. అండ్ వనిత ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. సో మీ నాన్నగారి గురించి ఏం చెప్తారు మీరు? నేను బ్యాడ్మింటన్లోకి వచ్చినప్పటి నుంచి బీన్ సపోర్టింగ్ మీ అండ్ మోటివేటింగ్. యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ నాకు అన్నీ చెప్తూ ఉండేవారు ఎప్పుడు. ఇంతకుముందు మేము చాలా దూరం సికింద్రాబాద్లో ఉండేవాళ్ళము. సో అక్కడ నుంచి గచ్చిబౌలి రావటం అనేది చాలా దూరం అయ్యేది. అండ్ అప్పుడు స్కూల్ కూడా వెళ్ళాల్సి వచ్చేది. సో అప్ అండ్ డౌన్ చాలా దూరం అయ్యేది. అండ్ అగైన్ ఇన్ ది ఈవినింగ్స్ కూడా. సో అప్పుడు ఎవ్రీ డే నన్ను తీసుకుని రావడం, మళ్ళీ ఆయన ఆఫీస్కి వెళ్ళడం. సో ఆయన చాలా సాక్రిఫైస్ చేశారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ అలా జర్నీ ఇంకా బిగిన్ అయింది. అండ్ ఇప్పటికి కూడా హీ కమ్స్ విత్ మీ టోర్నమెంట్స్కి. చెప్తూ ఉంటారు, నేను తెలుసు అనగా కానీ కూడా చెప్తూ ఉంటారు అనమాట. సో అలా హీస్ బీన్ విత్ మీ ఆల్వేస్. ఓకే రమణ గారు, మరి మీ పాప సింధు గురించి ఏం చెప్తారు? కొంచెం గసురుకుంటుంది కానీ చెప్పింది తప్పకుండా పాటిస్తుంది. సో ఆమె దగ్గర ఉన్న క్వాలిటీ అది. సో నేను ఎంతో అదృష్టవంతుడిని. యాజ్ ఏ ఫాదర్ మనం వాళ్ళ విషెస్ ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి పిల్లలకి ఏదైతే ఇష్టం ఉందో దాంట్లో మనం ఎంకరేజ్ చేస్తాం, మన బాధ్యత. వాలీబాల్ అనేది ఒక టీమ్ ఈవెంట్. సో టీమ్ ఈవెంట్లో ఎంతమంది 12 మంది ఆడుతుంటారు. సో 6గురికే ఛాన్స్ వస్తుంది. ఎంత కష్టపడినా కూడా ఇండివిజువల్ ఈవెంట్కి వచ్చినంత పేరు ప్రఖ్యాతులు రావు టీమ్ ఈవెంట్లో. సో అందుచేత సింధుకి ఇష్టం ఒకటి ప్లస్ ఇవన్నీ ఆలోచించి ఈ స్పోర్ట్లో ఎంకరేజ్ చేసాం. గేమ్ ఆడేటప్పుడు నాన్నగారు ఏమైనా సజెషన్స్ అయ్యి అట్లా ఇస్తూ ఉంటారా? ఇస్తారండి. అంటే అదే ఆడేటప్పుడు చెప్తా ఉంటారు మిస్టేక్స్. అండ్ నేను చెప్తూ ఉంటాను అనమాట, అప్పుడు మీకు తెలీదు మీరు వాలీబాల్ అంటే ఆల్మోస్ట్ సేమే. సో జస్ట్ ఎలా కొట్టాలి, మీరు ర్యాకెట్తో కొడతారు, మేము చేయితో కొడతాం అంటారు. సో ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు, నేను ఏ ప్లేయర్తో ఆడినా కానీ మ్యాచెస్ చూస్తూ ఉంటారు నావి, ఈ మిస్టేక్స్ చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు అని చెప్తుంటారు. సో దట్ హెల్ప్ మీ అ లాట్ ఇన్ వన్ వే. మీరు చిన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ ఇచ్చారు. అలాగే చిన్న వయసులో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది మీ పాపకి. మీరు యాజ్ ఏ ఫాదర్గా ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత చిన్న వయసులోనే పద్మశ్రీ అవార్డు రావడం అంటే భారత ప్రభుత్వం తరపున అది నాట్ ఏ స్మాల్ ఇష్యూ. చాలా ప్రౌడ్గా ఉందండి. సో ఇందులో చాలామంది శ్రమ కూడా ఉంది. ఎందుకంటే సింధునే కదా కష్టపడతాం. వాళ్ళ కోచ్ గారు గోపి చిన్నప్పటి నుంచి సింధుని పాపం ట్రైన్ చేసి సో ఈ లెవెల్కి తీసుకొచ్చారు. అదేవిధంగా నేను కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కానీ అట్ ద సేమ్ టైం సపోర్టింగ్ కోచెస్ ఇక్కడ సింధుకి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఓజుక్యూ అనేసి, అలాగే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని టోర్నమెంట్స్కి పంపిస్తాం. సో చాలామంది ఇన్వాల్వ్ ఉన్నారు ఇందులో. సో వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. ప్లస్ ఇంత పైకి వచ్చినందుకు, అంటే నాకు ఒక అర్జున అవార్డే వచ్చింది, సింధుకి అర్జున అవార్డు వచ్చింది, పద్మశ్రీ కూడా వచ్చింది. సో పద్మశ్రీ మేము ఊహించలా. సో ఈ లెవెల్కి వస్తాం వరకు సహాయపడిన తోడ్పడిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఒలింపిక్స్ రాబోతున్నాయి, మరి మీరు ఫాదర్గా ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు సింధుకి? ఫాదర్గా అంటే ప్రస్తుతానికి నేను లీవ్ తీసుకున్నానండి. ఐఎమ్ వర్కింగ్ ఇన్ రైల్వేస్. దో కైండ్ ఇనఫ్ టు గివ్ మీ శాంక్షన్ మీ ద లీవ్. సో రైల్వేస్ కూడా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి నాకు కూడా లీవ్ శాంక్షన్ చేశారు. సో అందుచేత నేను ఇప్పుడు సింధుకి ఏంటంటే తెల్లవారుజామున ఉంటుంది ఒకసారి ప్రాక్టీస్. సో 4 పిల్లలు లేచి రావాలంటే చిన్నది కదా ఇంకా. సో కార్లో రావాలన్న కష్టం. అందుచేత నేను ప్రస్తుతానికి సింధుతో వస్తున్నాను. అదేవిధంగా కోచ్ కూడా ఆ టైంకి 4 వచ్చి గోపి గారు సో చాలా ఇంపార్టెంట్గా ఆడిస్తున్నారు సింధుని. ఎందుకంటే ఆయనకు కూడా ఉంటుంది నా శిష్యురాలు కంపల్సరీ ఒక మెడల్ గెలవాలి అన్న భావన. సో ఒలింపిక్ అనేది ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ కదా. డ్రీమ్, ఎందుకంటే 4 సంవత్సరాలు వస్తుంది. అండ్ ఇట్స్ ద హైయెస్ట్ స్పోర్ట్. సో ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతున్నాం. సో
భగవంతుని Yeah. ఇది ఆశీర్వాదం కూడా ఉండాలి, లక్ కూడా ఫేవర్ చేయాలి. ఎస్. సో మీ నాన్నగారి గురించి ఒక అబ్రివేషన్ చెప్పాల్సి వస్తే ఏం చెప్తాం మీ నాన్న గురించి? Very supportive and I think he takes care of me really well. So that is the main thing anamata. Endukante always whenever wherever I am going or whatever I am doing, he's always having that eye on me. So I'm really lucky. Endukante నాకు ఏమైనా కావాలన్నా he always gets me. లేకపోతే అడుగుతూ ఉంటాను నీకు ఏమైనా పెయిన్స్ ఉన్నాయా ఇవి, నేను కొన్నిసార్లు ఉన్నా కానీ లేకపోతే, సో he always అనమాట నా వెనక వస్తూ ఉంటారు, జాగ్రత్తగా సో అది. సో he always takes care. రమణ గారు మీరేం చెప్తారు సింధు గురించి? ఫైనల్గా ఏముందండి, లక్కీ టు హ్యావ్ ఎ లవ్లీ డాటర్. సింధు కూడా గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది, కంప్లీట్ చేసింది. వెరీ రేర్ స్పోర్ట్స్ మెన్ గ్రాడ్యుయేషన్ కానీ పీజీ చేస్తాం కానీ షీఈస్ డూయింగ్ అ పీజీ నో. సో ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్. సింధు, మరి చిన్నప్పటి నుంచి డాడీ నీకు సపోర్ట్గా ఉన్నారు, ఇన్ని కంట్రీస్ నువ్వు ఆడడానికి కూడా వెళ్ళావు. మరి డాడీ నువ్వు వెళ్ళినప్పుడు మీకు ఏమైనా మర్చిపోలేని మెమరబుల్ డేస్ ఏమైనా ఉన్నాయా? అర్జున అవార్డ్ వచ్చినప్పుడు, సో బేసిక్లీ 2 స్పోర్ట్స్, డిఫరెంట్ స్పోర్ట్, బట్ దెన్ అర్జున అవార్డ్ ఒకే ఇంట్లో, దట్ అంటే డిఫరెంట్ స్పోర్ట్ నుంచి అర్జున అవార్డ్ ఈస్ ఇన్ సేమ్ హౌస్. సో ఇట్స్ అ వెరీ రేర్ ఇది అనమాట. సో వెన్ మై డాడ్ వాస్ టెల్లింగ్ దెన్ ఐ వాస్ లైక్ ఓకే. అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ అ వెరీ అంటే ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ కదండి, ఎందుకంటే ఇద్దరం వేరే స్పోర్ట్ నుంచి అర్జున అవార్డ్ తీసుకోవడం అనేది చాలా ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సింధు. వన్స్ అగైన్ మళ్ళీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యాషన్ డిజైనింగ్లో తన ప్రత్యేకతను సాధించుకున్న డిజైనర్ కోనా నీరజ. సెన్సేషనల్ హీరోయిన్ సమంతకు డిజైనర్గా ఎన్నో సినిమాల్లో ప్రత్యేకతను చాటుకుని సినీ రంగంలో రాణిస్తుంది నీరజ. తండ్రి కోనా రఘుపతి పాలిటిక్స్లో ఉన్నా వారి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేని ఫ్యాషన్ డిజైనింగ్ రంగాన్ని ఎంచుకుని రాణిస్తున్న కోనా నీరజ తండ్రి ఇచ్చిన ప్రోత్సాహాన్ని, అనుబంధాన్ని మనతో పంచుకుంటున్నారు. ఆమె ఏం చెప్తోందో ఇప్పుడు చూద్దాం. ఫాదర్ డే సందర్భంగా చూసుకుంటే మీరు నీరజ గురించి మీ డాటర్ ఏం చెప్పాలనుకుంటారు? షీ ఈజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్. లాస్ట్ 2 yearsలో తన స్టడీస్ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత చాలా కష్టపడింది. అయితే ఆ కష్టానికి తగ్గట్టుగా ఫలితం కూడా వచ్చింది. ఆ సక్సెస్ని కూడా ప్రాపర్గా హోల్డ్ చేయగలగాలి, కీపప్ చేయగలగాలి. అండ్ దాంతోపాటుగా తనకు వచ్చినటువంటి అనదర్ రెస్పాన్సిబిలిటీ, షీ హాస్ బికమ్ ఎ మామ్. సో రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఒక మంచి దీంట్లోకి వెళ్ళాలని కోరుకుంటాను. చిన్నప్పటి నుంచి మీకు ఎవరిని ఎక్కువ ఇష్టపడేవాళ్ళు? మీరు ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ క్లోజ్గా ఉండేది నాకు. ఓకే, ఆ రకంగా అది ఎక్కువ షేర్ చేసుకోవటం కానీ దాన్ని విషయంలో. అండ్ నన్నే కాదు వాళ్ళ మదర్తో కూడా ఎక్కువ అటాచ్మెంట్. నిజంగానే ఫాదర్గా నేను న్యాయం చేశాను నా పిల్లలకి అని అనిపిస్తుందా? సమ్ ఎక్స్టెంట్ చేయగలిగానేమో నౌ థ్యాంక్స్ టు మై వైఫ్. సో ఎక్కడైతే నా యాబ్సెన్స్ ఉందో దాన్ని వాళ్ళకి తెలియనికుండా ఆ రెస్పాన్సిబిలిటీస్ పూర్తి చేయడంలో తన పాత్ర ఎక్కువ ఉంది. మీరు నాన్న కావడానికంటే ముందు నాన్న గురించి అసలు ఏమనుకునేవాళ్ళు? నాన్నగారు వాజ్ అ వెరీ బిగ్ పర్సనాలిటీ. కోన ప్రభాకరరావు గారు అంటే రాష్ట్రంలో తిరిగిన వాళ్ళు లేరు. అంటే ఒక రాజకీయంగా తనకు ఒక మంచి ఒక పొజిషన్, రైట్ ఫ్రమ్ ఎమ్మెల్యే టు గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర. అలాగే ఆయన టచ్ చేసిన ప్రతి ఫీల్డ్ కూడా ఆ టాప్ మోస్ట్ దీనికి వెళ్ళగలిగారు. ఒక ఆర్టిస్ట్గా మరి దాదాపు 14 మూవీస్లో చేయటం, ఒక స్టేజ్ ఆర్టిస్ట్గా ఎన్నో నాటకాల్లో పర్ఫామ్ చేయటం, ఒక స్పోర్ట్స్ మ్యాన్గా మరి దాదాపు పూణే యూనివర్సిటీని రిప్రజెంట్ చేసి తనకు ఒక గుర్తింపు. ఇలా అన్ని ఫీల్డ్స్లో కూడా చాలా తన ఒక పొజిషన్ని తనకి తనే ఒక సాటైన రకంగా తయారు చేసుకున్నటువంటి దాన్ని మాకు ఆయనే ఒక మోడల్, ఆయనే హీరో. మీరు ఫాదర్స్ డేని ఎలా సెలబ్రేట్ చేస్తుంటారు జనరల్గా? అంటే వీ యూజువలీ ట్రై టు స్పెండ్ టైమ్ విత్ డాడ్. అది ఫాదర్స్ డే అని ఒక్కటే కాదు, బట్ అట్లీస్ట్ నాన్న మాకు ఇప్పుడు హీస్ బికమ్ సో బిజీ దట్ వీ ట్రై టు స్పెండ్. నాన్న వస్తున్నారు హైదరాబాద్ కానీ ఉంటున్నాను, వీ ట్రై టు స్పెండ్ మ్యాక్సిమం టైమ్ విత్ డాడ్. సో ఫాదర్స్ డే అంటే దిస్ ఇయర్ ఇస్ గోన్ బి లిటిల్ స్పెషల్ బికాస్ ఐ హ్యావ్ మై ఓన్ సన్ అండ్ వీ గెట్ టు సెలబ్రేట్ మోర్ ఇప్పుడు ఈసారి. బట్ యా,
స్పెషల్ అంటే లైక్ వి జస్ట్ లైక్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ డాడ్ ఎప్పుడు పాసిబుల్ అయితే. చిన్నప్పుడు నాన్నతో మీకున్న జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. పాపం తను అన్నట్టు హీ యూస్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ అస్ లే. తను హీ డెఫినెట్లీ వాజ్ అ వెరీ బిజీ పర్సన్ తన బిజినెస్లో కానీ ట్రావెలింగ్ అండ్ ఎవ్రీథింగ్. కానీ I remember most of my memories had both mummy and daddy iddaru. I don't remember eppudana thinking that oh daddy leru atla em ledu. So I think Nana has always been there pakkaki, be it any important occasion avani, my birthdays, anything, like he was always there. జనరల్గా నాన్న అంటే కొంచెం భయం ఉంటుంది, అమ్మ దగ్గర కొంచెం చనువుగా ఉంటారు. రికమెండేషన్ అమ్మ ద్వారా జరుగుతూ ఉంటాయి. అలా జరిగేదా? లేకపోతే నాన్న కూర్చొని ఆడపిల్లలు కొంతమంది ఎక్కువగా నాన్నతోనే అటాచ్డ్గా ఉంటారు. ఏ కేటగిరీ మీరు? ఐ డోంట్ అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అలా ఏం లేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ ద సేమ్. మమ్మీ సైడ్ నుంచి చూస్తే తన ప్రకారంగా నేను డాడీ అంటే నాకు చాలా ఇష్టం, ఎప్పుడు డాడీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను అని. డాడ్కి తెలుసు లైక్ ఇట్స్ బోత్ ద సేమ్ ఫర్ మీ. నేను ఐ హావ్ ఆల్వేస్ బీన్ అ లిటిల్ కొంచెం ఐఎమ్ వెరీ లీనియంట్, ఐఎమ్ వెరీ ఇన్ఫార్మ్డ్ అబౌట్ మై పేరెంట్స్. సో నేను మాడే పద్ధతి కానీ నేను ద వే ఐఎమ్ విత్ ఇద్దరు చాలా ఓపెన్గానే ఉంటాను వాళ్ళిద్దరితో. సో నాకు కావాల్సిన పనులు ఇద్దరితో జరిగించుకుంటుంటాను. ఎక్కడ పని జరిగితే అక్కడికి వెళ్ళేవాళ్ళు అండ్ నెట్ ప్లస్ ఏజ్తో వస్తుంది అనుకుంటాను. ఐ రిమెంబర్ బీయింగ్ ఇంకా కొంచెం యంగ్గా ఉన్నప్పుడు మేబీ డాడ్తో ఎక్కువ, అండ్ యాజ్ ఐ గాట్ ఓల్డర్ మమ్మీతో ఎక్కువ. ఐ థింక్ ఇట్ కీప్స్ now I feel I see both. There's a different way I view my parents. So I think age to part of like your relationship with your parents changes. జనరల్గా మీరు చెప్పినట్టు కొంచెం పెద్ద అయిన తర్వాత కొద్దిగా మారుతుంది. చిన్నప్పుడు ఆడపిల్లలకు ముఖ్యంగా ఫాదర్ అంటే రోల్ మోడల్, ఒక హీరో. మీ ఇమాజినేషన్స్లో ఎలా ఉండేవాళ్ళు నాన్న? నాకు ఇప్పటికి కూడా ఐ ఫీల్ మై డాడ్ ఈస్ వెరీ హ్యాండ్సమ్. హీస్ వెరీ లైక్ ఏది కావాలన్నా లైక్ వెరీ స్మైల్తో అన్ని లైక్ కామ్గా చేసేస్తూ ఉంటారు పనులు. I can't believe like అంటే తను ఉన్న లైన్లో పాలిటిక్స్ వేర్ హిస్ ఫోన్ ఇస్ నాన్ స్టాప్లో ఎప్పుడు ఇట్స్ ఆల్వేస్ లైక్ రింగింగ్. హీస్ ట్రావెలింగ్, హీస్ మీటింగ్ సో మెనీ పీపుల్, అన్ని రకాల వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి. హీ స్టిల్ డీల్స్ విత్ ఎవ్రీథింగ్ వెరీ లైక్ కామ్గా. ఇది అండ్ ఐ డోంట్ నో హౌ హీ డస్ దట్. సో యా వెరీ వెరీ కూల్. మీకు యూ నో హౌ హీ ఈస్ అవుట్ సైడ్. సో దట్ నేను అది ఐ ట్రై టు కాపీ దట్ ఆర్ మిమిక్ దట్ వెన్ నేను ఎవరైనా కలిసినప్పుడు కానీ. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ now people tell me, Neerja, you're always so patient and calm when you deal with everything, and I think I get that from him. I try to learn that from him at least. ఏ కొడుకుకైనా కూతురుకైనా తొలి హీరో తండ్రే. ఆయన ప్రతి అడుగును ఆరాధనగా చూస్తాం, అనుసరిస్తాం. పెరిగి పెద్దై వెండితెరపై హీరోలుగా రాణిస్తున్న వారికి సైతం వారి తండ్రే వారి జీవితంలో నిజమైన హీరో అనే విషయాన్ని చెప్పకనే చెప్తూ ఉంటారు. న్యాచురల్ స్టార్గా వెలిగిపోతున్న హీరో నాని ప్రస్తుతం జెంటిల్మ్యాన్గా థియేటర్లలో సందడి చేస్తున్నారు. భలే భలే మగాడిబోయ్ అనిపించుకున్న నాని తన తండ్రి గురించి ఏం చెప్తారో ఇప్పుడు చూద్దాం. జనరల్గా పిల్లలు పుట్టినప్పుడు కంటే కూడా వాళ్ళు ఏదో అచీవ్ చేసినప్పుడు నిజంగా ఆ పుత్రోత్సాహమో అని అంటారు. అది మీరు ఎప్పుడు ఫీల్ అయ్యారు? పిల్లలు పుడితేనే వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటాయో మనకు అర్థం కాదు. పెరిగే కొద్దీ వాళ్ళ ఆలోచన విధానాలు పెరుగుతూ ఉంటాయి. పుత్రోత్సవం అనేది ఫస్ట్ సంతానం. సో న్యాచురల్గా ఫస్ట్ సంతానం కాబట్టి కొంచెం ఎక్కువ గారాబం చేయడము అట్లా ఇది వచ్చింది. బట్ మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారు ఫ్యామిలీకే కాదు. ఎందుకంటే మాకు రాజకీయం వర్గాలు ఉన్నాయి. సో వర్గాల నోటి నుంచి కూడా ఈ నడమ బాగా ఎనిపిస్తూ ఉంది, చాలా బాగా చేసుకుంటూ వెళ్తుంది అనే ఆ మాట విన్నప్పుడు యాజ్ ఎ ఫాదర్గా రియలీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. I have to feel happy. మా డాడీ గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మాకు రోల్ మోడల్ మా మామ్ కానీ డాడ్ కానీ. ఎక్కువ నేను మా డాడ్ చూసి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. చిన్నప్పుడు అమ్మ కన్నా ఎక్కువ నాన్నని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడమే. మా టీచర్స్ ఎవరన్నా ఎందుకు అట్లా చేసావంటే మా నాన్న ఇట్లా చేసేవాడు కాబట్టి నేను చేస్తున్నాను అని చెప్పి కూడా ఆన్సర్స్ ఇచ్చేదాన్ని. సో చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు లుక్ అప్ టు హిమ్. మా నాన్న అయితే ఎట్లా చేసేవాడు, మా నాన్న అయితే ఎలా డీల్ చేసేవాడు, లేదా ఆయనను చూసి ఏదైనా చిన్న చిన్న క్వాలిటీస్ కానీ హ్యాబిట్స్ కానీ నేను నేర్చుకోవడం ఆటోమేటిక్గా. సో అట్లా ఎక్కువ మా డాడీని రోల్ మోడల్గా తీసుకున్నాను.
అంటే జనరల్గా నాన్న అంటే కొంచెం భయం ఉంటుంది, అమ్మ దగ్గర కొంచెం గారాబం ఎక్కువ ఉంటుంది. మీకు ఎలా ఉండేది? ఇది ఇక్కడ రివర్స్ అనేది. మా అమ్మని చూసి అప్పుడప్పుడు మేము అమ్మతో భయపడే వాళ్ళం, కానీ నాన్నతో ఎప్పుడు ఏంటంటే లైక్ ఈ సైడ్ నాన్న చెప్పినట్టుగా మా లెవెల్కి వచ్చి డీల్ చేసేవాళ్ళు. చిన్నప్పుడు నాన్నతో ఉన్న ఏదైనా ఒక మంచి జ్ఞాపకం? ఒక ఒక ఎమోషనల్ ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తుంది. నేను హాలిడేస్ టైంలో ఆలగడ్డకి వెళ్ళినప్పుడు ఒక బెడ్ పై నుంచి కింద పడ్డాను. అది నాకు తలకి బాగా దెబ్బ తాకి అన్కాన్షియస్ అయిపోయాను చాలా, ఒక 2-3 అవర్స్ వరకు. నేను హాస్పిటల్ అంటే బయట అక్కడ ఆలగడ్డ లోకల్ హాస్పిటల్ బయట మంచం పైన పడుకోబెట్టున్నారు. మా డాడీ అసలు చుట్టుపక్కల కూడా రాలేదు, భయంతో టెన్షన్తో అక్కడక్కడే తిరుగుతున్నాడు. ఇప్పుడు కూడా డాక్టర్స్ నాకు అదే చెప్తుంటారు, మీ నాన్న చాలా టెన్షన్ పడ్డాడు అసలు, ఇప్పుడు కూడా ఆ మాటలు మాట్లాడుతుంటారు. సో ఈజ్ వెరీ ఎమోషనల్ టువర్డ్స్ అస్. నాకు ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు మా నాన్న గురించి ఆలోచిస్తే ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది నాకు. సో దట్ వే మాకు ఏదైనా చిన్న దెబ్బ తగిలినా రాలేడు, చూడలేడు మమ్మల్ని అట్లా సిచ్యువేషన్. సో ఫాదర్స్ డేని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? మీ ఫాదర్కి ఏం ప్రజెంట్ చేస్తున్నారు? ఫాదర్కి ఏం ప్రజెంట్ చేస్తున్నారో నేను చెప్పలేను, అది సర్ప్రైజ్ యాక్చువల్గా. బట్ టైం స్పెండ్ చేయడం అయితే ఆ రోజు కంపల్సరీ నాన్నతో టైం స్పెండ్ చేద్దామని మేము ప్లాన్ చేసుకున్నాము. హీఈస్ మై మదర్, హీఈస్ మై ఫాదర్, హీస్ అ ఫ్రెండ్. నాకు స్టార్టింగ్ నుంచి నేను అమ్మ తర్వాత నేను ఎట్లా ఉంటానో, నా లైఫ్ ఎట్లా అయిపోతుంది అనుకున్న టైంలో మై డాడ్ హెల్ప్ మై హ్యాండ్. ఆ చేయి పట్టుకొని నాకు ఆ ధైర్యం ఇచ్చినైతే మా నాన్న. ఎంత గంభీరంగా ఉన్నా కూతురు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తుంటే చిన్నపిల్లాడిలా ఏడుస్తాడు నాన్న. నాన్నలో ఓ కమ్మని ప్రేమ ఉంటుంది. కన్న బిడ్డలకు ది బెస్ట్గా ఇవ్వడానికి అనునిత్యం తపిస్తూ ఉంటారు. అందుకే నాన్నలందరికీ హ్యాపీ ఫాదర్స్ డే.